నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అవినాష్ గారు, బోర్డు మీద ఏంటి మొత్తం నవగ్రహాలకి సంబంధించి రాశారు? వాట్ ఇస్ ఇట్? పొద్దున్న లేవంగానే ఏం చేయాలి, ప్లస్ మన ఇష్ట దైవం ఎవరు, ఫస్ట్ ఇష్ట దైవం గురించి మాట్లాడదాం. మన ఇష్ట దైవం ఎవరు అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎవరైనా కానీ ఒక ఆస్ట్రాలజర్ కి కన్సల్ట్ అయ్యి మీ జాతకంలో ఏ గ్రహం బాగుందో తెలుసుకోవాలి. ఓ, గ్రహం బాగున్న దాన్ని బట్టి మనకి ఇష్ట దైవాన్ని మనం ఉంటారా? అవును, అంతే కదా. ఇప్పుడు మీ గ్రహం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీ గురు గ్రహం ఉంది. మీ గురు గ్రహం ఉచ్చ స్థితిలో ఉంది. ఉచ్చ స్థితిలో అంటే మీ గురుగ్రహం వెళ్ళి 5 స్టార్ హోటల్లో కూర్చున్నారు. ఇప్పుడు మీ గురుగ్రహం 5 స్టార్ హోటల్లో వెళ్ళి కూర్చున్నారు కాబట్టి మీరు ఆ గురుగ్రహం దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళారనుకో, 5 స్టార్ హోటల్లో అతను ఆర్డర్ ఇస్తాడు. మార్నింగ్ నూడిల్స్ తీసుకురండి, పిజ్జా తీసుకురండి, ఏం ఆర్డర్ ఇచ్చినా రూమ్ కి వస్తుందా లేదా? అదే పూరి గుడికి వెళ్ళారు, ఆ గురువు మీకు ఏం చేయగలుగుతాడు? ఏం చేయగలుగుతాడు బాబాయ్? ఇంత చిన్న కప్పులో కాఫీ ఇస్తాడు, ప్రేమతో ఇస్తాడు. కానీ తేడా ఉందా లేదా? అక్కడ ఏసీ రూము, కౌచ్, ఎల్సిడి టీవీ, కంఫర్ట్స్. ఇక్కడ నేల మీద కూర్చోబెడతాడు, వేడి చాయ్ నేల మీద కూర్చొని తాగుతారు. అట్లా మనం తెలుసుకోవాలి మనకి ఏ గ్రహం స్ట్రాంగ్ గా ఉంది, దాని ద్వారా మనం దైవారాధన చేసుకోవాలి. చాలా మంది తప్పు, ఏ గ్రహం అయితే సరిగ్గా మనకు ఫలించదో. ఇప్పుడు కొంతమంది గురు నీచంలో ఉంటది, సాయిబాబాను ఆరాధిస్తారు, 10 సంవత్సరాలు ఆరాధిస్తారు, ఏం అవ్వదు. 10 సంవత్సరాలు దేవుడికి పూజ చేశాను, నాకేమి రాలేదని చెప్పేసి మతం మారిపోతాడు. ఈ తప్పులు చేయకూడదు. మనకి ఏ గ్రహం కలిసి వస్తుందో ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఆదిదేవతని పూజిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి, మీకు జీవితంలో డైరెక్షన్ దొరుకుతుంది, గిఫ్ట్లు కూడా వస్తాయి. మరి డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి మాకు, మరి మా పరిస్థితి ఏంటి అనే వాళ్ళ గురించి? డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదండి, చాలా సింపుల్. ఇప్పుడు మీ చుట్టూ గురువులు ఉన్నారు, మీ గురువులు కనిపిస్తే కాలు మొక్కుతున్నారు, మీ గురువులు హెల్ప్ చేస్తున్నాడు జీవితంలో అంటే మీ గురువు బాగుంది. సన్, మీ ఫాదర్ మంచి పొజిషన్ లో ఉన్నారు, మంచి మాటలు చెప్తారు, మీ సన్ స్ట్రాంగ్ ఉంది. మర్క్యూరీ, మీ ఫ్రెండ్స్ మీ జీవితంలో హెల్ప్ చేశారు అంటే మీ బుధుడు స్ట్రాంగ్ ఉన్నాడు. జస్ట్ కామన్ సెన్స్ తో కూడా మనకు తెలిసిపోతుంది. వాడు ఒకడు ఉంటాడు జీవితం రోజంతా నెగిటివ్ మాట్లాడుతూ ఉంటాడు, గురువు నీచంలో ఉంటది, సాయిబాబాని పూజిస్తాడు, వాడు ఏమవుతుంది? వాడికి దత్తాత్రేయని పూజిస్తాడు, దక్షిణమూర్తిని పూజిస్తాడు, ఏమి కాదు, సెట్ కాదు, అది రిజల్టే ఇవ్వదు, ఇంకొంచెం నెగిటివ్ జరగొచ్చేమో. ఆ కర్మలు తొలుగుతాయి కదా, ఆ కర్మలు తొలుగుతూ ఉంటాయి, ఇటు పూజిస్తూ ఉంటాడు, కర్మలు తొలుగుతూ ఉంటాయి. ఇదేంటి నెగిటివ్ మీద నెగిటివ్ జరుగుతుంది, మతం మారిపోతాడు, ఇంకా మొత్తానికి పోతుంది. అప్పుడు కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్ళాలండి. నువ్వు విజయవాడ వెళ్ళాలి, నువ్వు బాంబే రూట్ పట్టుకుంటే ఎట్లా? విజయవాడ వెళ్ళాలంటే ఏ ట్రైన్ పట్టుకోవాలి, నెల్లూరు వెళ్ళాలంటే సింహపురి పట్టుకోవాలి కదా. ఏ ట్రైన్ పట్టుకోవాలో మనకు తెలుసు. ఇప్పుడు సంఝోతా ఎక్స్ప్రెస్ పట్టుకుంటే నువ్వు పాకిస్తాన్ బార్డర్కి వెళ్తావు, నువ్వు సింహపురి పట్టుకొని నెల్లూరు వెళ్ళు. ఏ ట్రైన్ ఎక్కాలి, నీకు ఏ ట్రైన్ ఎక్కాలో తెలియదు, నువ్వు ఎట్లా పోతావు చెప్పు? ఇది అంతే. సరే, ఇప్పుడు పొద్దున్న లేవంగానే మన రొటీన్ లో ఏం చేయాలి? సో ఫస్ట్ గురువు బాగుంటే మనకు సాయిబాబా, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, తారామాతకి పువ్వులు 2 అర్పించి పూజ చేసి ఒక 5 మినిట్స్ అదే కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత చాలా మంచిది, ఆ గురువు జీవితంలో గైడ్ చేస్తాడు. నెక్స్ట్ మార్స్ అంటే ఫైర్. సో చిన్న దీపం వెలిగించండి ఆంజనేయ స్వామి ముందు, చాలా మంచిది. బగాలముఖి ముందు చాలా మంచిది, వెరీ వెరీ గుడ్. మార్స్ స్ట్రాంగ్ ఉంటే. నెక్స్ట్ మూన్ అంటే వాటర్, శివుడికి జలాభిషేకం చేయండి చాలు. తర్వాత వీనస్ అంటే లక్ష్మీమాత దగ్గర దండం పెట్టుకొని అక్కడ లక్ష్మీమాత దగ్గర డబ్బులు, పర్ఫ్యూమ్ పెట్టడం, తెల్లని వస్త్రాలు పెట్టడం చాలా మంచిది, లక్ష్మీమాత ఆరాధన చేయాలి. నెక్స్ట్ సాటర్న్, శని అంటే వాకింగ్ చేస్తే మంచిది, ప్లస్ మన వెంకటేశ్వర స్వామి, బాలాజీ ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. సో తర్వాత రాహు అంటే దుర్గామాత, చిన్నమస్త. ఫస్ట్ వీళ్ళు పొద్దున్న లేచి అద్దంలో మొహం చూడాలి, దుర్గా ఆరాధన చేయాలి, ప్లస్ చిన్నమస్త మంత్రాలు ఉంటే అవి కూడా జపించుకుంటే చాలా మంచిది. తర్వాత కేతు అంటే ఇంకా చెప్పనక్కర్లే, విఘ్నేశ్వరుడు. పొద్దున లేచి జై శ్రీ గణేష అని చెప్తే చాలు,
నిత్యం పూజ చేసుకుంటే చాలా మంచిది. Hmm. తర్వాత సూర్యుడు బాగున్నాడు, పొద్దున లేచి సూర్య నమస్కారాలు చేసుకోవాలి. వేకప్ ఎర్లీ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ హ్యాబిట్. పొద్దున కంపల్సరీ లేవాలి వీళ్ళు. సూర్యుడు బాగున్నాడు అని చెప్పి లేట్ లేస్తే ఆ మంచిగా ఉన్న సూర్యుడు కాస్త బ్యాడ్ పాడిపోతాడు. మరి అలాంటప్పుడు మరి బ్యాడ్ గా ఉన్నప్పుడు సూర్యుడు ఒకవేళ నీచంలో ఉండటమో వ్యయంలో ఉండటం అట్లాంటివి చూడండి, ఇప్పుడు మీ ఫ్రాంక్ గా చెప్తాను నేను, మీ సూర్యుడు బాలేడు, మీరు పొద్దున్న లేస్తే మీ కర్మలు తొలుగుతాయి. లేవచ్చా మరి? అదే చెప్తున్నా. జూపిటర్ నీచంగా ఉంటే మనం ఏం చేసినా పనవదు అంటున్నారు కదా, అదే పరిస్థితి సూర్యుడికి ఉంటే? అదే చెప్తారు. ఇప్పుడు ఏ గ్రహమైన బాలేదు కానీ మీరు దాన్ని పూజిస్తున్నారు, ఆరాధిస్తుంటే మీకు కర్మలు తొలుగుతాయి, అంటే నెగిటివ్ ఈవెంట్స్ జరుగుతాయి అని ముందే చెప్తున్నా. కానీ నెగిటివ్ తర్వాత అది న్యూట్రల్ లోకి వెళ్తుంది, తర్వాత పాజిటివ్ లోకి వెళ్తుంది. మీకు అంత ఓపిక ధైర్యం ఉంటే చేయండి, లేకపోతే ఆ జోలికి వెళ్ళొద్దంట. మీ సూర్యుడు బాలేడు, వదిలేండి, నీ పన్ను చేసుకో, నీకు ఏ టైంకి లేస్తావో లే, సూర్య నమస్కారాలు వద్దు ఇంకా నీకు. సరే పెట్టుకుంటానంటే ఒక్కసారి పెట్టుకుని జరిగిపో. 10 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాలు పూజలు చేసి సూర్య నమస్కారాలు చేసి ఆసనాలు చేసి ఇవన్నీ వద్దు. ముందే చెప్తున్నా, ఎందుకంటే చాలా మందిని చూసా డ్యామేజ్ అయిన వాళ్ళు. అయ్యో, సూర్యుడు తండ్రితో పడదు, నువ్వు పొద్దున్న సూర్య నమస్కారాలు చేస్తే ఏమవుతుంది, ఆ రోజు మీ నాన్నతో పెద్ద యుద్ధమే జరుగుతుంది నీకు. మనకు తెలుస్తుందా ఒకవేళ తెలిసిపోతుంది జరుగుతుంటే? ఓకే, మనం ఏదో ఆరాధనలో సూర్యుడు బాలేస్తే నాన్నతో ఆటోమేటిక్ రోజు గొడవ ఉంటది. వాళ్ళకి నాన్నకి పడదు ఫస్ట్, లేకపోతే నాన్ననే ఉండడు. సో అదే అంటున్నా నేను. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అది. సో నవగ్రహాలు పట్టి మన జీవితం అంటే కష్టమే కాదు, అప్పుడప్పుడు తెలివితేటలు కూడా వాడాలి. డెఫినెట్లీ తెలివితేటలు లేకుండా ఎట్లా? అది స్మార్ట్ గా మనం యాక్ట్ చేయాలి, డెఫినెట్ గా చేయాలి. సో తప్పు దారిలో వెళ్ళొద్దు అంట నేను, కరెక్ట్ దారిలో వెళ్ళండి. అది ఇప్పుడు కొంతమంది అడుగుతారు, ఏంటండి మేము నవగ్రహాలు ఉన్నాయి కదా అవన్నీ కాదు, నవగ్రహాలు కలిపి చేయాలనుకుంటున్నామంటే లింగ భైరవి, చండి వీళ్ళు అన్ని గ్రహాలకి ఆరాధ్య దైవం కాబట్టి మీరు పొద్దున లేచి భైరవి మాతకి పూజ చేస్తే నవగ్రహాలు యాక్టివ్ అవుతాయి. స్లోగా ఇప్పుడు ఇండివిజువల్ ఆరాధన చేయట్లేదు కాబట్టి అన్ని గ్రహాలు పాజిటివ్ గా స్లోగా హ్యాపీగా ముందుకెళ్తాయి. మీకు ఏ గొడవ లేకుండా లైఫ్ బ్యాలెన్స్ గా ఉంటది అనమాట. అన్ని సమకూలంగా ఉంటాయి, అందరి దేవతల అనుగ్రహం ఉంటది, ఒక దిశలో వెళ్తారు, దిశ లేకుండా ఉండిపోరు. ఇప్పుడు ఏమవుతుందంటే తప్పు గ్రహానికి పూజించడం కంటే నవగ్రహాలకి పూజిస్తే ఒకళ్ళు తప్పు చూపించిన ముగ్గురు కరెక్ట్ డైరెక్షన్ లోకి తోస్తారు. సో సేఫ్ అండ్ సెక్యూర్ బట్ లిటిల్ స్లో. సో ఇప్పుడు మనకు తెలుసు కొంతమంది చండీ హోమం చేయిస్తారు. ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు చండీ హోమం ఎందుకు చేయిస్తారంటే అన్ని సెక్టర్స్, ఇప్పుడు కేసీఆర్ లాంటి వ్యక్తి ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, చండీ హోమం చేశారు. హెల్త్ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టర్, ఫైనాన్స్ సెక్టర్, అగ్రికల్చరల్ సెక్టర్, అన్ని సెక్టర్లు అన్ని వైపులుగా గవర్నమెంట్ వెళ్ళాలి, బాగుండాలి అని చెప్పేసి చేస్తారు. సో ఇప్పుడు కంపెనీకి CEO ఉన్నారు, రకరకాల డిపార్ట్మెంట్లు హ్యాండిల్ చేయాలి. సో బాగా పై స్థాయి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ భైరవి ఆరాధన, చండీ హోమం చేసుకుంటే చాలా మంచిది. మామూలు మనిషి కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఉంటారు ఐ వాంట్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అంటారు, వాళ్ళు భైరవి ఆరాధన చేసుకుంటే, లింగ భైరవి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. వెరీ వెరీ గుడ్. యాక్చువల్లీ ఈషా ఫౌండేషన్ లో ఉన్నట్టున్నారు కదా? ఈషా ఫౌండేషన్ లింగ భైరవి ఉంది, ప్లస్ మన చండీ హోమం కూడా చేసుకోవచ్చు. భైరవి లింగాలు హైదరాబాద్ లో చాలా చోట్ల ఉంటాయి భైరవి లింగాలు. సో దే కెన్ డూ, చేసుకోవచ్చు వాళ్ళు, చాలా మంచిది, అన్ని రకాలుగా సేఫ్ అండ్ సెక్యూర్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అవినాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.